వేములవాడ ఆలయ గోడౌన్లో సరుకులు కాజేస్తున్న వీడియో బయటకు రావడం కలకలం రేపుతోంది. ఇదే అంశంపై గోడౌన్ సూపరింటెండెంట్ వెంకటప్రసాద్పై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. రాజ్ న్యూస్ కథనాలపై ఈవో రమాదేవి స్పందించారు. వెంకటప్రసాద్కు నోటీసులు జారీ చేశారు. 5 సభ్యులతో కమిటీ వేశారు. కానీ ఈ అంశాన్ని తెరపైకి రానివ్వకుండా లోపల సద్దుమణిగించి సరుకులు అక్రమంగా తరలించిన వెంకటప్రసాద్ను కాపాడాలని ఉన్నతాధికారులు చూస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేములవాడ ఆలయ గోడౌన్లో సరుకులు కాజేస్తున్న వీడియో బయటకు రావడం కలకలం రేపుతుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. అనిల్, వేములవాడ రాజన్న ఆలయంలో అయితే దేవస్థానం సెక్రటరీ గోదాం నుండి ఇటీవల సెక్షన్ పర్యవేక్షకుడు ఒకవైపు అనిల్ అక్కడ దానికి సంబంధించిన సామాన్ కొల్లగొట్టడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 19వ తారీఖు 20వ తారీఖు లోపు అయితే ఒకవైపు ఈవో రాజ్ న్యూస్ కథనాలకు స్పందించడం జరిగింది. ఆ కథనాల మేరకే ఒకవైపు ఒక 5 సభ్యులకు సంబంధించి కమిటీని వేయడం జరిగింది. అయితే ఆ కమిటీలో మాత్రం ఒక సూపరింటెండెంట్, అదే విధంగా 2 జూనియర్ అసిస్టెంట్లు, అదే విధంగా ఒక ఏఈఓ, మొత్తం 5 సంబంధించిన కమిటీని అయితే వేయడం జరిగింది. 3 రోజుల్లో ఆ నివేదికను కూడా ఇవ్వాలని ఒకవైపు ఆదేశాలు జారీ చేసింది. అయితే రాజ్ న్యూస్ లో వచ్చిన కథనాలకు గోదాం సంబంధించిన సెక్షన్ ఒకవైపు సూపరింటెండెంట్ అతను అక్కడి నుంచి సామాను అతని సొంత కారులో తరలిస్తుండగా ఒకవైపు రాజ్ న్యూస్ కు వీడియో దొరకడం జరిగింది. దాన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది. దాని ఆధారంగానే ఒకవైపు ఈవో రమాదేవి అయితే ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 3 రోజుల క్రితం కూడా ఈ 5 సభ్యులకు సంబంధించిన కమిటీ ఒకవైపు ఈవోకి అయితే నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే దాంట్లో స్పష్టంగా తెలపడం జరిగింది. ఎందుకంటే దాంట్లో ఒకవైపు 8 వస్తువులలో అవకతవకలు జరిగాయి. దాంట్లో సంబంధించిన వస్తువులను ఎప్పుడైతే అతను తరలించాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాంట్లో నిలువలు లేవు. నిలువల్లో తగ్గడం జరిగింది. ఎత్తు కొలతలు కూడా తగ్గాయని కోణంలో వాళ్ళు నివేదిక సమర్పించడం జరిగింది. అయితే 3 రోజులలో నివేదిక ఇవ్వాలని ఈవో ఆదేశాలు జారీ చేసింది. 5 సభ్యులకు సంబంధించిన కమిటీ అక్కడికి గోదాంలోకి వెళ్లడం జరిగింది. సరుకులు ఏవైతే కాలయ్యాయో దానిపైన ఒకవైపు క్షుణ్ణంగా పరిశీలించి ఆ లెక్కలను అయితే చేయడం జరిగింది. లెక్కలు చేసిన అనంతరం కూడా ఈవోకు అయితే సమాచారం అందించడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్యను సద్దుమణిగించే దిశగా వెళ్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. ఎందుకంటే దాంట్లో దాదాపు 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలనడంతో కూడా 5 సభ్యులకు సంబంధించిన కమిటీ ఆ నివేదికను కూడా ఈవోకు అందించడం జరిగింది. ఆ నివేదిక ప్రకారంగా చూసుకున్నట్టయితే కంపల్సరీ ఆ వెంకట ప్రసాద్ అయితే ఈ ఈవో స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ స్పష్టంగా మీరు మీ కారులో తరలిస్తున్నారు, దానిపైన మీరు వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఆ వస్తువులు అనేది దేవాదాయ శాఖకు సంబంధించిన వస్తువులు, అదేవిధంగా వేములవాడ టెంపుల్ సంబంధించిన గోదాము సూపరింటెండెంట్ గా మీరు కొనసాగుతున్నారు. దాని నేపథ్యంలోనే మీరు ఈ విధంగా అక్రమాలకు పాల్పడవద్దు అనే కోణంలోనే ఈ 5 సభ్యులకు సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని సద్దుమణించే దిశగా అధికారులు, పై స్థాయి అధికారులు వెళ్తున్నట్టుగా మనకు రాజ్ న్యూస్ కు సమాచారం కూడా అందడం జరిగింది. ఎందుకంటే 8 వస్తువులలో ఎక్కువ తక్కువలు రావడము, అదేవిధంగా దాంట్లో ఇతను కాజేసినట్టుగా స్పష్టంగా ఈవోకు వాళ్ళు సమాచారం అందించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అతని పైన సూపరింటెండెంట్ పైన ఎటువంటి చర్యలకు పూనుకోని పరిస్థితి అయితే కనబడుతుంది. దీని ప్రకారంగా ఆధారంగా చూసుకున్నట్టయితే అతన్ని కాపాడే దిశగానే ఒకవైపు ఉన్నత స్థాయి అధికారులు వెళ్తున్నారనే కోణంలో మాత్రం అక్కడ కింది స్థాయి అధికారులు ఒక చర్చ దారితీసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆలయానికి సంబంధించిన గోదాము, అది ఎండోమెంట్కి సంబంధించిన సామాను మొత్తం కూడా అతను సూపరింటెండెంట్ గా వ్యవహరిస్తున్నారు. అతను విధులను దాదాపు అందులో ఖాళీ చేసడము, అక్రమంగా తరలించి అమ్ముకునే పరిస్థితుల మధ్యనే అక్కడి నుంచి తరలించాడు. కాబట్టి ఎందుకంటే 5 కమిటీ సభ్యులు మొత్తం ఈవోకు ప్రస్తుతానికి అక్కడ సమాచారం అందించడం జరిగింది. దాని మొత్తం నివేదిక కూడా అందించడం జరిగింది. అందులో ఎన్ని వస్తువులు దాంట్లో పాలయ్యాయనే కోణంలో చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అతని పైన ఎటువంటి చర్యలకు పూనుకోలేరు. ఎందుకంటే అప్పుడే
అతని పైన చర్యలకు పూనుకుంటామని ఒకవైపు ఈవో స్పష్టంగా దాంట్లో చెప్పడం జరిగింది. కానీ ఈ నివేదిక వచ్చి ఇప్పటి వరకు 2 రోజుల కాలం గడుస్తున్నప్పటికీ కూడా దానిపైన చర్యలకు పూనుకోకపోవడంతో కూడా కింది స్థాయి అధికారులు అయితే ఒక చర్చకు దారితీసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అతను సూపరింటెండెంట్ ను కాపాడే పరిస్థితులలో పై స్థాయి అధికారులు కనబడుతున్నారని స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వెంకట ప్రసాద్ అదే దాంట్లో స్పష్టంగా వెంకట ప్రసాద్ దాన్ని స్పష్టంగా అలాగే తీసుకువెళ్ళాడు. అంటే అతని కారులో ఆ నెంబర్ తో సహా మనం రాజు న్యూస్ లో టెలికాస్ట్ చేయడం జరిగింది. అతని కార్ నెంబర్ తో సహా అందులో వస్తువులు ఎక్కిస్తున్నాడు, అక్కడి నుంచి తరలిస్తున్నాడు. ఇటువంటి మనం రాజు న్యూస్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కవరేజ్ ఇవ్వడం జరిగింది. అనంతరం ఈవో స్పందించారు. మరి ఇప్పుడు ఈ నివేదిక ఇచ్చిన అనంతరం కూడా అతని సస్పెండ్ వేట్ కావచ్చు, లేదంటే విధుల నుంచి తొలగించడం కావచ్చు, ఇటువంటి ఎందుకు చర్యలకు పూనుకోవడం లేదు. మరి ఏం జరుగుతుందనే కోణంలో కూడా వేములవాడ ఆలయంలో ఒక చర్చనైతే దారితీస్తుంది. కింది స్థాయి అధికారులు కూడా అదే చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రాజు న్యూస్ లో టెలికాస్ట్ అయిన అనంతరం అయినా కానీ పై స్థాయి అధికారులు మరి దానిపైన వివరణ ఇవ్వాలి. ఎందుకంటే అతన్ని సస్పెండ్ చేసే దిశగా వెళ్తారా, మరి ఏ విధంగా అతని పైన చర్యలు తీసుకుంటారు, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటివరకే చెప్పడం జరిగింది. మరి శాఖపరమైన చర్యలు ఏ విధంగా తీసుకుంటారని కూడా ఉన్నత స్థాయి అధికారులు మాత్రం దీనిపైన స్పష్టత ఇస్తేనే కింది స్థాయి అధికారులు కావచ్చు వేములవాడ నియోజకవర్గంలో ఈ చర్చ అనేది స్టాప్ అయ్యే అవకాశం కనబడుతుంది. లేదంటే ఈ చర్చ ముదిరి ఏదానికి దారితీస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.